శ్రీకృష్ణ కమిషన్కు వ్యతిరేకంగా అనుకూలంగా, వ్యతిరేకం ఏం లేదు, అనుకూలంగా. అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని అందరు అప్పటికి ఉపన్యాసం చెప్తున్నారు, ఓ శ్రీకృష్ణ ఎంత గొప్పది, శ్రీకృష్ణ ఎంత గొప్పది కమిటీ చెప్తుంటే నేను కాదు 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 అని చెప్తూ వివరణ చేస్తూ వస్తుంటే నా కామెంట్స్ విన్న తర్వాత వరుసగా చప్పట్లు. ఎక్కడ విశాఖపట్నంలో దాన్ని ఏమంటారు, గ్రంథాలయ మీటింగ్లో, చాలా పెద్ద మీటింగ్ అది, అక్కడ వస్తూ ఉంటే అట్లా నేను ఎందుకు అంటున్నాను, నా గొప్ప అని చెప్పట్లేదు. ఒక పాయింట్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన ఉద్యమం ఎందుకు ఫెయిల్ అవుతుంది? అస్సలు ఫెయిల్ కాదు. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకు ఇప్పటికీ మనం రక్షించుకోగలిగే శక్తి మనకుంది, చేయగలము కూడా. కానీ ఎన్నికల ద్వారా ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఆలోచించుకోవాల్సి ఉంది. ఆ ఎన్నికలకు రాబోయే రోజుల్లో ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఎవరి వైపు పోరాడుతుందో మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని చేరుతూ నేను